అధికారంలో ఉన్నా లేకపోయినా ముస్లింల మనోభావాలను, వారి ఆచారాలను, వారి సిద్ధాంతాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వారికి పెద్దపీట వేసేటువంటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ ముస్లింల అభివృద్ధి కోసం బాటలు ఏర్పాటు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపాదిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో ఉన్నటువంటి అభ్యంతరాలను నిర్మోహమాటంగా జాయింట్ పార్లమెంట్ యాక్షన్ కమిటీకి సిఫార్సు చేయాల్సినటువంటి బాధ్యతను ఈరోజు తెలుగుదేశం పార్టీ దేశంలో ఏ పార్టీ చేయనటువంటి విధంగా తన భుజస్కంధాల మీద తీసుకొని క్రియాశీలకంగా పనిచేసినటువంటి పరిస్థితులను ఈరోజు ముస్లిం ప్రజలు ఒక్కసారి ఆలోచించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, గతంలో ముస్లింల పక్షపాతి అని చెప్పి గొప్పలు చెప్పుకున్నటువంటి వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకని పార్లమెంట్లో తన ఎంపీల ద్వారా సవరణలు ఎందుకు ప్రతిపాదించలేదని చెప్పి సూటిగా ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అంతేకాదు, సాక్షాత్తు ఒక పార్టీకి అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ ఎందుకు తన ఆలోచనను, తన విధానాన్ని ఎందుకు బహిర్గతంగా మాట్లాడలేదని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఈరోజు ముస్లింల మేధావుల దగ్గర నుండి సమావేశాలు ఏర్పాటు చేసి దాంట్లో ఏదైతే అభ్యంతరాలు ఉన్నాయో వాటి మీద పూర్తిగా విశ్లేషించి ఏదైతే సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి జేపీసీని సిఫార్సు చేసేటువంటి బాధ్యతను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ముస్లింల మనోభావాలను గౌరవిస్తూ 3 సవరణలను పెట్టినటువంటి మాట వాస్తవం కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. సవరణలు పెట్టడమే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఈ బిల్లుకు సంబంధించినటువంటి అంశాల్లో ముస్లింలు ఎంతో భయపడుతున్నటువంటి అంశమైనటువంటి ముస్లిం ఏతరులను వక్ఫ్ ఆస్తుల్లో, వక్ఫ్ బోర్డుల్లో నియమించేటువంటి ప్రక్రియకు ఈరోజు సవరణ చేసేటువంటి కార్యక్రమాన్ని చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.